హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి మా టెర్రస్ మీద గార్డెన్ ఉందని చెప్పాను కదా ఇదివరకే. ఇంకా ఈ మధ్యనైతే నాకు కొంచెం హెల్త్ బాగాలేక కొన్ని మొక్కలు వేయలేకపోయినాము. ఇదిగోండి ఈరోజు కొంచెం మెంతులు ఒక రాత్రి నానబెట్టి ఒక టబ్లో వేసాను. అదేవిధంగా ధనియాలు కూడా మనము కొంచెం చెక్కలు చేసి వేసుకుంటాం కదా, ధనియాలు కూడా ఒక టబ్లో వేసాను. అలాగే ఆనప విత్తనాలు ఒక టబ్లో, అదేవిధంగా మనకి కాకర కూడా ఒక గ్రీన్ బ్యాగ్లో వేసాను. ఇదిగోండి బీర విత్తనాలు కూడా ఉన్నాయి. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కొన్నాను. ఇదిగోండి బీర విత్తనాలు కూడా వేద్దాము. కానీ వేసవిలో అవ్వనుకుంటారు కానీ అవుతాయండి. కొంచెం మనము మంచి ఎరువులు అవి వేసుకొని మనం జాగ్రత్తగా గనక మనము అన్ని రకాల ఎరువులు అంటే కోకోపిట్ దగ్గర నుంచి వర్మి కంపోస్టు, అదేవిధంగా నీమ్ కేకు, అదే వేపపిండి, తర్వాత మనం పశువులు గెత్తమంటాం కదా అది, తర్వాత రెడ్ సాయిల్, అది ఇక్కడ అది ఎర్రమట్టి అన్నమాట, రెడ్ సాయిల్, అది అన్నీ కలిపి మనము చక్కగా కొంచెం పాలలో తీసుకొని మనం వేసినట్లయితే చక్కగా పెరుగుతాయండి. ఇదిగోండి ఇప్పుడు నేను బీర విత్తనాలు నాటుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మనము డిస్టెన్స్ పాటించి మనం నాటుకుంటే బాగుంటుందండి. ఒక 4-5 డేస్కి మనకు చక్కగా మొక్కలు వచ్చేస్తాయండి. అయితే ఏంటంటే మనము ఈ 4-5 డేస్ కూడా కొంచెం ఎండలో పెట్టకుండా, కొంచెం ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ అలాగా మనము తడుపుతూ కొంచెం నీడలో ఉంచినట్లయితే చాలా చక్కగా ఈ విత్తనాలు వస్తాయండి. చాలా బాగా వస్తాయి. ఎప్పుడన్నా మనం పండించవచ్చండి. కూరగాయలు అయితే కనుక ఒక్క వర్షాకాలంలోనే వెయ్యాలి అని ఉండదు మనకి. ఎప్పుడన్నా మనము వెయ్యొచ్చండి. అయితే ఏంటంటే మనము మట్టి ఎరువులన్నీ కూడా మనం మంచిగా తీసుకుంటే కనుక చక్కగా పెరుగుతాయండి. ఇదిగోండి ఈరోజు వేసాను కదా, మళ్ళీ ఒక 4-5 డేస్ తర్వాత లేదంటే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎంత చక్కగా మొక్కలు వస్తాయి అన్నది. మీరు చూద్దురండి. ఏ సీజన్లోనన్నా మనం వేయొచ్చండి. ఒక్క వర్షాకాలంలోనే వేయాలనేది ఎక్కడా లేదు. అయితే ఏంటంటే వర్షాకాలంలో అయితే ఇంకొంచెం మనం వాటర్ వేయాల్సిన పని లేదు, వర్షం పడుతుంది కాబట్టి కొంచెం తొందరగా పెరుగుతాయి, అంతే తేడా. ఇప్పుడైతే కొంచెం మనము వాటర్ వేస్తూ మనం జాగ్రత్తగా చూసినట్లయితే తప్పకుండా మనకి చాలా బాగా పెరుగుతాయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ విత్తనాలు నాటిన తర్వాత కొద్దిగా మట్టి ఇలాగ మనకి అవి మొలకెత్తడానికి అవసరం కదా, కొద్దిగా పైన ఇలా మట్టి మనం చల్లినట్లయితే సరిపోతుందండి. అయితే ఏంటంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఒక 4-5 రోజులు ఏంటంటే మనం నీడలో పెట్టాలండి, ఎండలో పెట్టకూడదు. నీడలో పెట్టినట్లయితే కనుక చక్కగా మ్యాక్సిమం ఒక 1 వీకే మనకు మొక్కలు వచ్చేస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన గంట సింబల్ నొక్కినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ తొందరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.